Hi TSAT viewers, today we are discussing central government schemes 1 year in news. Question and answer with explanation for all TSPSC competitive exams. Question number 1. With reference to Nipun Bharat program, consider the following statements. 1. Ministry of Education has launched Nipun National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy Bharat scheme. 2. It aims to cover the learning needs of children in the age group of 3 to 9 years. Which of the above statement is correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. So the given question related to Nipun Bharat. Nipun Bharat program anedi first statement, Ministry of Education has launched Nipun Bharat. So Nipun Bharat mean launch చేశారు. సో నిపుణ్ భారత్ అనేది ప్రోగ్రామ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ రిలేటెడ్ the question is also related to Nipun Bharat program and education related. So statement 1 is correct. The statement 2, it aims to cover learning needs of children in the age group of 3 to 9 years. సో రీసెంట్గా అయితే లాంచ్ చేశారు 3 to 9 years. సో స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్ ఉంది. సో దీని ఒక ఎయిమ్ కూడా. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో నిపుణ్ భారత్ ప్రోగ్రామ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచ్ చేశారు నిపుణ్ భారత్ అని. సో నిపుణ్ స్టాండ్ ఫర్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. సో దానికోసమే క్వశ్చన్లో కూడా ఇలా ఇచ్చాను. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ దానికోసమే అందుకే 3 to 9 years ఏజ్ అని స్పెషల్గా ఎయిమ్స్ కూడా దీంట్లో 2 స్టేట్మెంట్ ఇచ్చాను. సో నిపుణ్ అనేది ఏంటంటే స్టాండ్ ఫర్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. ఇది ఒక ప్రోగ్రామ్ అండర్ మినిస్ట్రీ ఎడ్యుకేషన్. దీని ఒక ఎయిమ్ ఆఫ్ దిస్ నిపుణ్ భారత్ ప్రోగ్రామ్ టు కవర్ లెర్నింగ్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 3 to 9 years. సో 3 to 9 years ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే లెర్నింగ్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ కవర్ చేయడం నేను కంప్లీట్గా. సో దిస్ ఇనిషియేటివ్ ఈస్ బీయింగ్ లాంచ్డ్ as పార్ట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020. సో మనకు రీసెంట్గా ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా. సో దీని యొక్క బేస్ ప్రకారంగా దీని ఇనిషియేటివ్ తీసుకొచ్చారు నిపుణ్ భారత్ ప్రోగ్రామ్ అనేది 3 to 9 years ఏజ్ గ్రూప్ వాళ్ళు కవర్ చేయడానికి. It aims to create enabling environment to ensure universal acquisition of foundational literacy and numeracy so that every child achieves the desired learning competency in reading, writing and numeracy by the end of grade 3 by 2026-27. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే దీని ఒక ఎయిమ్స్ ఏంటంటే యూనివర్సల్ అక్విజిషన్ ఆఫ్ లిటరసీ దాంతోపాటు న్యూమరసీ ఎవ్రీ చైల్డ్ ఏమిటంటే డిజైర్డ్ లెర్నింగ్ అండ్ కాంపిటెన్సీస్ ఇన్ రీడింగ్ చదవడం ఒకటి అండ్ రైటింగ్ రాయడం ఒకటి అండ్ న్యూమరసీ నెంబర్స్. సో ఎండ్ ఆఫ్ గ్రేడ్ 3 2026-27లో. సో దీని ఒక ఎయిమ్ ఆఫ్ నిపుణ్ భారత్ ప్రోగ్రామ్. దాంతోపాటు ఇట్ విల్ ఫోకస్ ఆన్ ప్రొవైడింగ్ యాక్సెస్ అండ్ రిటైనింగ్ చిల్డ్రన్ ఇన్ ఫౌండేషనల్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, టీచర్ కెపాసిటీ బిల్డింగ్, development of high quality and diversified student and teacher resource learning materials and tracking the progress of each child in achieving learning outcomes. సో దాంతోపాటు నిపుణ్ భారత్ అనే ప్రోగ్రామ్ దీంట్లో ఇట్ విల్ ఫోకస్ ప్రొవైడింగ్ యాక్సెస్ అండ్ రిటైనింగ్ చిల్డ్రన్ ఫౌండేషనల్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్. సో ఇయర్ ఆఫ్ స్కూలింగ్ దాంతోపాటు అది కూడా నిపుణ్ భారత్ ప్రోగ్రామ్లో యాక్సెస్ ఉంటుంది. దాంతోపాటు టీచర్ కెపాసిటీ బిల్డింగ్. సో టీచర్ కెపాసిటీ బిల్డింగ్ మామూలుగా స్కూల్కి ఎంతమంది టీచర్స్ ఉన్నారు, సో టీచర్స్ స్కిల్స్ డెవలప్ చేయడం. సో ఇలాంటివి కూడా ఈ నిపుణ్ భారత్ ప్రోగ్రాంలో ఉంటుంది. డెవలప్మెంట్ ఆఫ్ హై క్వాలిటీ అండ్ డైవర్సిఫైడ్ స్టూడెంట్ అండ్ టీచర్ రిసోర్సెస్ లెర్నింగ్ మెటీరియల్. సో టీచర్స్ కూడా వాళ్ళకు కూడా హై క్వాలిటీ ఆఫ్ వాళ్ళకు కూడా స్కిల్స్ ఉండడం, దాంతోపాటు వాళ్ళకు కూడా డెవలప్ చేయడం, వాళ్ళకు హై క్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్ టీచర్స్. సో టీచర్స్ అండ్ స్టూడెంట్కి ఒక కంప్లీట్గా డెవలప్మెంట్ ఆఫ్ హై క్వాలిటీ అండ్ డైవర్సిఫైడ్ స్టూడెంట్ అండ్ టీచర్ రిసోర్స్ లెర్నింగ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడము. దాంతోపాటు ట్రాకింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఈచ్ చైల్డ్. సో ప్రతి చైల్డ్ ప్రోగ్రెస్ అచీవింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది ట్రాక్ చేయడము.
నిపుణ్ భారత్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇంప్లిమెంట్ ఏజెన్సీ నిపుణ్ భారత్ ప్రోగ్రామ్ ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, రేపు అడగవచ్చు. సో అండర్ విచ్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంటింగ్ నిపుణ్ భారత్ ప్రోగ్రామ్ అనేదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. ఏ 5-tier ఇంప్లిమెంటేషన్ మెకానిజం విల్ బి సెటప్ ఎట్ ద నేషనల్. సో ఈ నిపుణ్ భారత్ ప్రోగ్రామ్ ఏంటంటే నేషనల్ ఒకటి అండ్ స్టేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్ అంటే మండల్ మనం తెలంగాణలో అయితే, అండ్ స్కూల్ లెవెల్. సో కంప్లీట్గా 1, 2, 3, 4, 5. సో 5-tier ఇంప్లిమెంటేషన్ మెకానిజం will be set up at the national, state, district, block and school levels in all states and union territories under aegis of the central sponsored schemes of Samagra Shiksha. సో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఉంది కదా సమగ్ర శిక్ష అనేది. సో దాని కింద ఈ 5-tier ఇంప్లిమెంటేషన్ ఈ ప్రోగ్రామ్. దాంతోపాటు ఎక్కువ ప్రొవైడ్ చేసే ఫోకస్ చేసేదంటే ప్రొవైడింగ్ అసెస్ అండ్ రిటర్నింగ్ చిల్డ్రన్ ఇన్ ఫౌండేషనల్ ఒకటి ఇయర్ ఆఫ్ స్కూలింగ్, టీచర్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ హై క్వాలిటీ డెవలప్మెంట్ చేయడం, దాంతోపాటు ట్రాకింగ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఈచ్ చైల్డ్. సో ఇవి ఫోకస్ చేయడం. సో ఈ నిపుణ్ భారత్ ఇంప్లిమెంట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ oil palm, consider the following statements. 1. Part of Ministry of Agriculture and Farmer Welfare. 2. To reduce import burden on edible oils. Which of the above statement is not correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. So the given question related to National Mission on Edible Oils and oil palm oil paina. So ఇది ఒక స్కీమ్ రీసెంట్గా లాంచ్ చేశారు, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆర్ పామ్ ఆయిల్ అయినా అనొచ్చు. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. అంటే ఇది ఒక దీనికి ఈ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, సో మోస్ట్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. అండ్ టు రెడ్యూస్ ఇంపోర్ట్ బర్డన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, మనం మోస్ట్లీ మన మలేషియాలో మొన్న రీసెంట్గా ఉక్రెయిన్లో వార్ నడుస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకు ఇంపోర్ట్ అనేది చాలా ఆయిల్ పైన ప్రాబ్లం అవుతుండే. సో దీనివల్ల ఏంటంటే మన దగ్గర ఆయిల్ రేట్ పెరగడము. సో ఇదొక దీనికోసం ఏంటంటే రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ దాంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ కూడా 2 lakh acres పైన కల్టివేట్ చేయడం, పామ్ ఆయిల్ చేయడం. సో ఎస్పెషల్ ఏంటంటే మనకు కొన్ని ఖమ్మం డిస్ట్రిక్ట్లో కూడా రీజన్లో, సో మనం ఆల్రెడీ తెలంగాణ స్కీమ్స్లో కూడా నేర్చుకున్నాము పామ్ ఆయిల్ కల్టివేషన్, కొన్ని ఆయిల్ కల్టివేషన్. సో ఇది దేనికోసం అంటే సేమ్ ఆన్ ద లైన్ ఆఫ్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్. సో సెంట్రల్ స్కీమ్స్ త్రూ మన స్టేట్ గవర్నమెంట్ కూడా పామ్ ఆయిల్ అనే స్కీమ్స్ కూడా దానిపైన సబ్సిడీస్, ఇన్సెంటివ్ ఇవ్వడము. సో ఉన్న పామ్ ఆయిల్ కల్టివేషన్ దానికి డైరెక్ట్గా ఫార్మర్స్కి ఏంటంటే మన పెస్టిసైడ్స్ లేకపోతే వాళ్ళకు డిసీజ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్గా ట్రాకింగ్ చేయడము. సో ఈ మనం ఏదైతే తెలంగాణ స్కీమ్స్లో డిస్కస్ చేసామో, సో ఆ స్కీమ్ కూడా దీనిలో ఇంటర్ కనెక్టెడ్ ఉంది. సో టు రెడ్యూస్ ఇంపోర్ట్ బర్డెన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్. సో 2 స్టేట్మెంట్ కరెక్ట్ ఉంది, బట్ ఇక్కడ నాట్ కరెక్ట్ ఉంది కాబట్టి neither 1 nor 2. సో దీని ఒక పర్పస్ ఏంటంటే టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్ బై ఫోకసింగ్ అండ్ ఇంక్రీజింగ్ ఏరియా అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఆయిల్ పామ్. సో ఇంపోర్ట్ రెడ్యూస్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది దానికోసము ఇది ఒక దీనికి ఫోకస్ చేయడం ఈ ప్రోగ్రాము. సో ఎక్కువ కల్టివేషన్ ఏరియా ఫోకస్ చేయడం, దాంతోపాటు ప్రొడక్టివిటీ ఆఫ్ ఆయిల్ పామ్. సో మన తెలంగాణ గవర్నమెంట్ కూడా మీరు తెలంగాణ స్కీమ్స్లో ఒకసారి మళ్ళీ చూస్తే ప్లేలిస్ట్లో ఉంటుంది చూస్తే. సో దీన్ని కూడా డిస్కస్ చేసాము పామ్ ఆయిల్ కల్టివేషన్. సో ఇండియాలో తెలంగాణ స్టేట్ ఒకటే ఎక్కువ కల్టివేషన్ చేయడం అని గవర్నమెంట్ ఎక్కువ ప్రోత్సహించడం అనేది మనం ఆల్రెడీ చూసాము. NFSM ఆయిల్ పామ్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ఇది ఒక సబ్స్యూమ్ ద కరెంట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఆయిల్ పామ్ ఆయిల్ ప్రోగ్రామ్. సో దీనొక ఈ ప్రోగ్రామ్ అంది. స్పెషల్ ఫోకస్ ఏమిటంటే నార్త్ ఈస్ట్లో అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో రేపు క్వశ్చన్ కూడా రావచ్చు, స్పెషల్ ఫోకస్ ఆఫ్
ఈ ఆయిల్ పామ్ ఆయిల్ కల్టివేషన్ ఇది ఎడిబుల్ ఆయిల్ కల్టివేషన్ అంటే ఈ ప్రోగ్రామ్ అంటే నార్త్ ఈస్ట్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్. ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈ ఎడిబుల్ ఆయిల్ దానికి ఏంటంటే ఇంక్రీజింగ్ ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఆయిల్ పామ్, దాంతోపాటు టు ఎన్హాన్స్ ద edible oil seed production and oils availability in the country by harnessing oil palm area expansion, increasing current palm oil production. సో దీని ఒక ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈ మిషన్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంక్రీజింగ్ ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ ఫ్రమ్ పామ్ ఆయిల్. సో సో ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ దాని పామ్ ఆయిల్ నుంచి. సో అందులో ఏంటంటే ఎన్హాన్స్ ఎడిబుల్ ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ ఒకటి, దాంతోపాటు పామ్ ఆయిల్ ఏరియా ఎక్స్పాన్షన్ చేయడము అంటే కల్టివేషన్ ఏరియా పెరిగించడము, దాంతోపాటు ఇంక్రీజింగ్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ టు రెడ్యూస్ ఇంపోర్ట్ బర్డన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్. ఇట్ విల్ ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఆయిల్ పామ్. సో అల్టిమేట్ మనం వేరే కంట్రీ నుంచి కంప్లీట్గా రెడ్యూస్ చేయడము ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్ చేయడానికి. మామూలుగా మనం ప్రజెంట్ ఎక్కువ ఉక్రెయిన్ అండ్ మలేసియాలో ఇలా కొన్ని ఎడిబుల్ ఆయిల్స్ మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మన రీసెంట్గా వార్ వల్ల ఏంటంటే కాస్ట్ ఎక్కువ పెరగడం, దానివల్ల మనకు హౌస్ హోల్డ్ అంటే మామూలు బిలో పావర్టీ లేని వాళ్ళకి చాలా ఇబ్బంది పడడము. సో ఇలా దీనివల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ కూడా ఒక పార్ట్ అన్నమాట. ఈ ఎడిబుల్ ఆయిల్స్ ప్రైస్ ఎక్కువ పెరిగే కొద్దీ. సైలెంట్ ఫీచర్స్ ఏదంటే దీంట్లో డ్యూరేషన్ ఆఫ్ మిషన్ ఏంటంటే ఇదొక దేర్ ఇస్ అ సన్సెట్ క్లాస్ ఆఫ్ ద స్కీమ్ విచ్ ఇస్ 1st November 2037 వరకు. సో డ్యూరేషన్ ఆఫ్ మిషన్ అండ్ సో సప్లై ఆఫ్ ప్లాంటింగ్ మెటీరియల్స్. సో ఈ మిషన్ ఏంటంటే దీని ఒక సైలెంట్ ఫ్యూచర్ ఏమిటంటే సీడ్ గార్డెన్స్ విల్ బీ ప్రొవైడ్ అసిస్టెన్స్ అప్ టు 100 lakhs ఫర్ 15 hectares in the northeast and Andaman region and 80 lakhs for 15 acres in the rest of India to address the issue of shortage planting material in the country. సో ప్లాంటింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, సో ఏమన్నా సీడ్ గార్డెన్స్ అయినా మామూలుగా ఒక పామ్ ఆయిల్ కల్టివేషన్ అంటే ప్లాంటింగ్ ఉండాలి, ప్లాంట్స్ ఉండాలి. దానికి సీడ్ గార్డెన్స్ ఏంటంటే 100 lakhs ఏమో అంటే ప్రొవైడ్ అసిస్టెన్స్ ఇస్తారనమాట. 15 hectares ఏమో నార్త్ ఈస్ట్ అండ్ అండమాన్ రీజన్ దానికి, అండ్ 80 lakhs ఏమో ఫర్ 15 hectares ఇన్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా, రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ఇండియా దానికి ఇలా ప్రొవైడ్ చేస్తారు టు అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ ప్లాంటింగ్ మెటీరియల్ ఇన్ ద కంట్రీ. ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ఫార్మర్స్. సో దాంతోపాటు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఫార్మర్స్కి ఇస్తారు. సో ప్లాంటింగ్ మెటీరియల్స్ కోసం దాంతోపాటు 20,000 per hectareకి ఫర్ డొమెస్టిక్ సీడ్లింగ్స్ అండ్ 29,000 ఫర్ ఇంపోర్టెడ్ సీడ్లింగ్స్ అండ్ స్టీప్ ఇంక్రీజ్ ఫ్రమ్ 12,000 per hectare ఎర్లియర్. సో అంతకుముందు ఏంటంటే 12,000 ఉండేది, అంటే స్టీప్ ఇంక్రీజ్ ఫ్రమ్ 12,000 per hectare ఎర్లియర్ ఉంటే ఇప్పుడే ప్రజెంట్ ఈ మిషన్ కింద అంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫార్మర్గా ప్లాంటింగ్ మెటీరియల్స్ కోసము 20,000 per hectare ఫర్ డొమెస్టిక్ సీడ్లింగ్స్, డొమెస్టిక్ ఉండేదానికి. ఒకవేళ ఈ సీడ్స్ అనేది వేరే స్టేట్ కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే 29,000 ఇస్తారు per hectareకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ఫార్మర్స్. సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ మేడ్ ఫర్ మెయింటెనెన్స్ అండ్ ఇంటర్ క్రాపింగ్ ఇంటర్వెన్షన్ కోసము. సో సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ మేడ్ ఫర్ మెయింటెనెన్స్ కోసం, దాంతోపాటు ఇంటర్ క్రాపింగ్ ఇంటర్వెన్షన్స్. సో దాంతోపాటు పామ్ ఆయిల్ కల్టివేషన్ అక్కడ కొన్ని వేరే క్రాప్ కూడా కల్టివేషన్ చేయడము. స్పెషల్ అసిస్టెన్స్ will be provided for the northeast and Andaman regions in with special provisions is being made for half moon terrace cultivation, biofencing and land clearance along with integrated farming. సో స్పెషల్ అసిస్టెన్స్ అనేది అండమాన్ రీజన్స్ దాంతోపాటు నార్త్ ఈస్ట్ ప్రొవైడ్ చేయడము. సో నార్మల్గా ఏంటంటే హాఫ్ మూన్ టెర్రాస్ కల్టివేషన్. సో నార్మల్గా మొత్తం హిల్ ఏరియాస్ ఉంటాయి కదా కంప్లీట్గా. సో ఈ హిల్ ఏరియా ఏంటంటే దాంతోపాటు ఏంటంటే స్పెషల్ ప్రొవిజన్ బీయింగ్ మేడ్ ఫర్ హాఫ్ మూన్ టెర్రస్ కల్టివేషన్. సో దాంతోపాటు బయో ఫెన్సింగ్ అండ్ ల్యాండ్ క్లియరెన్స్ కోసము అలాంగ్ విత్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే 2 కల్టివేషన్ క్రాప్స్ కల్టివేషన్ అలా. నెక్స్ట్ క్వశ్చన్, with reference to horticulture
cluster development program consider the following statement. 1. Implemented by National Horticulture Board. 2. It is a central sector's program. So, which of the above statement is correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. So horticulture cluster development program అనేది ఇదొక program. So the horticulture cluster development program, and the first statement is given that implemented by this program is National Horticulture Board. So statement 1 is correct. It is a central sector's program. సెంట్రల్ సెక్టర్ అంటే 100% కంప్లీట్ ఫినాన్షియల్ అసిస్టెంట్ అయినా ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సో స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్. సో రీసెంట్లీ ఇండియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ లాంచ్ చేశారు హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో రీసెంట్లీ లాంచ్డ్ యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టు ఎన్ష్యూర్ holistic growth of horticulture. So it is a central sector program. So it is a complete central sector program. So implemented by National National Horticulture Board, starting with pilot phase in 12 horticulture clusters out of 53 clusters. So ఈ ప్రోగ్రామ్ని రీసెంట్గా లాంచ్ చేశారు అండ్ ఇది సెంట్రల్ సెక్టార్స్ ప్రోగ్రామ్. దాంతోపాటు దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే నేషనల్ హార్టికల్చర్ బోర్డ్. అవుట్ ఆఫ్ 53 క్లస్టర్స్ ఉంటే 12 క్లస్టర్లో ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్గా లాంచ్ చేశారు. కవరింగ్ నియర్లీ 10 lakh ఫార్మర్స్ ఫ్రమ్ 11 states. సో 10 lakh ఫార్మర్స్ ఫ్రమ్ 11 states నుంచి ఇది కవర్ చేశారు. It will leverage geographical specialization and promote integrated and market-led development, making Indian horticulture cluster globally competitive. సో దీనికోసం అంటే ఒక స్పెషల్గా జియోగ్రాఫికల్గా స్పెషలైజేషన్, దాంతోపాటు ప్రమోట్ ఇంటిగ్రేటెడ్ అండ్ మార్కెట్ లెడ్ డెవలప్మెంట్. సో దాంతోపాటు మేకింగ్ ఇండియన్ హార్టికల్చర్ క్లస్టర్ గ్లోబల్లీ కాంపిటేటివ్. సో మన హార్టికల్చర్ అనేది గ్లోబల్ లెవెల్గా ఫర్దర్గా కూడా కాంపిటీషన్ కోసం ఇది ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఇండియన్ గవర్నమెంట్. నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ AIF, consider the following statements. 1. Centrally sponsored scheme. 2. It was launched in 2020 to deal with the COVID crisis. Which of the above statement is correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో అగ్రికల్చర్ దానికని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇది ఒక స్కీమ్ లాంచ్ చేశారు. అండ్ ఫస్ట్ వన్ ఏంటంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఏంటంటే 60-40%. సో జనరల్ స్టేట్స్ ఏమో ఈ రెండు దానికి ఇలా షేర్ చేసుకోవడము, అండ్ 90-10% ఏమో హిల్లీ నార్త్ ఈస్ట్ అండ్ హిల్లీ స్టేట్స్ ఉంటాయి అవి. సో ఇది సెంట్రల్లీ స్పాన్స్ స్కీమ్. సో అందులో ఏంటంటే ఇది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ అంటే ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సెకండ్ వన్, ఇది మనకు కోవిడ్ క్రైసిస్ ఉన్నప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ ఫార్మర్స్ కోసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని కంప్లీట్గా అయితే పెట్టారు. సో స్టేట్మెంట్ 1 and 2 ఇస్ కరెక్ట్. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో దీని ఒక పర్పస్ ఏంటంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2020 టు డీల్ విత్ కోవిడ్ క్రైసిస్ కోసం అప్పుడు లాంచ్ చేశారు. అండ్ ఇది టైప్ ఏంటంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. దీని యొక్క కార్పస్ అమౌంట్ అయితే కంప్లీట్గా 1 lakh crores అనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎంతవరకు కార్పస్ అమౌంట్ ఆఫ్ ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అంటే 1 lakh crore. సో ఫినాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అండ్ క్రెడిట్ గ్యారంటీ ఫర్ సెట్టింగ్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ project. So in the form of interest subvention and credit guarantee for setting a post harvest management. So after harvest management అయిన తర్వాత ఏంటంటే ఇది ఒక ఫినాన్షియల్ అసిస్టెంట్గా ఇస్తారు. దీని ఒక ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈ స్కీమ్స్ ఏంటంటే టు మొబిలైజ్ ఏ మీడియం లాంగ్ టర్మ్ డెప్ట్ ఫినాన్సెస్ ఫెసిలిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వయబుల్ ప్రాజెక్ట్స్ ఫర్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్స్ త్రూ ఇన్సెంటివ్స్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఫినాన్షియల్ లాంగ్ డెప్ట్ ఉంటుంది కదా, ఫినాన్షియల్స్ ఉంటుంది కదా. సో ఈ డెప్ట్లో ఫినాన్షియల్ దానికి కొంచెం వాళ్ళ కోసము వాళ్ళకు ఒక కంప్లీట్గా ఒక ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేయడము. సో అందులో ఏంటంటే వయబుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా ఫర్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాంతోపాటు
అండ్ కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయి కదా, త్రూ ఇన్సెంటివ్ ఇవ్వడం అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం టు ఇంప్రూవ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ. సో దీని ఒక స్టేక్ హోల్డర్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దీనిలో ఫార్మర్స్ ఏంటంటే రెడ్యూస్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అండ్ స్మాల్ నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియరీస్ అండ్ ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు మార్కెట్. సో డైరెక్ట్ ఏంటంటే ఫార్మర్స్కి మధ్యలో ఇప్పుడు సో ప్యాడీ మనం హార్వెస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఏంటంటే ఎలాంటి లాసెస్ రాకుండా ఫార్మర్స్కి డైరెక్ట్గా స్మాలర్ నెంబర్స్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఉంటారు కదా అండ్ ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు మార్కెట్. సో డైరెక్ట్గా మార్కెట్ అనేది యాక్సెస్ చేయడము, సో ఫార్మర్కి మార్కెట్కి యాక్సెస్ చేయడం. సో ఇంప్రూవ్డ్ వాల్యూ రియలైజేషన్ అండ్ ఇన్కమ్. సో దీనివల్ల ఏంటంటే ఫార్మర్స్కి వాల్యూ రియలైజేషన్ అవుతుంది, దాంతోపాటు ఇన్కమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఫర్ డబుల్ ఫార్మర్ ఇన్కమ్స్ 2020 గోల్ ఉండే. కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్స్ ఫర్ ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఇన్పుట్. సో దీంతో పాటు ఏంటంటే కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్ కూడా పెరుగుతుంది, ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఇన్పుట్స్, సొసైటీ బేస్డ్. అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ స్టార్టప్స్. సో పుష్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ బై leveraging new age technology including IoTs, artificial intelligence and improve avenues for collaboration of between entrepreneurs and farmers. So agriculture entrepreneurs అండ్ ఇన్నోవేషన్ చేయడం. సో ఇప్పుడు డిఫరెంట్ టెక్నాలజీ, సీడ్స్ లేకపోతే మిషన్స్ అలాంటివి, సో డిఫరెంట్ టెక్నాలజీ క్రియేట్ చేయడం. మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ మనం పెస్టిసైడ్ చేయడం డ్రోన్ తోటి. సో ఇలాంటి అన్నమాట అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం ఈ స్కీమ్స్లో కూడా. బ్యాంకింగ్ ఈకో సిస్టమ్, లార్జర్ కస్టమర్ బేస్ చేయడం, దాంతోపాటు లెండింగ్ విత్ లోయర్ రిస్క్ అండ్ లార్జర్ రోల్ ఫర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ RRB బ్యాంక్స్. సో సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే బెనిఫిషియరీ అంటే ఫార్మర్స్ అండ్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అండ్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ స్టేట్ ఏజెన్సీస్ అండ్ APMCs అండ్ అదర్ బిల్డింగ్ కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్స్ అనమాట. దాంతోపాటు పోస్ట్ హార్వెస్ట్ అగ్రికల్చర్ ఫార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ స్కీమ్స్లో ఎవరు బెనిఫిషియరీ అంటే ఫార్మరు, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ, మామూలుగా మనం విలేజ్లో చూస్తే సొసైటీస్ ఎక్కువ ఉంటాయి, దాంతోపాటు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అండ్ దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో ఎంత బెనిఫిషియరీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఇంప్లిమెంటేషన్ ఈ స్కీమ్ ఏంటంటే నాబార్డ్ విల్ స్టీర్ దిస్ ఇనిషియేటివ్ ఇన్ అసోసియేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. సో ఇంప్లిమెంటేషన్ చేసేది ఏంటంటే నాబార్డ్, దాంతోపాటు ఈ అసోసియేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. 5th question. With reference to farmer producer organizations, FPOs, consider the following statements. Statement 1, one district, one product for development of product specialization to central sector scheme. Which of the above statement is correct? Option A, 1 only, option B, 2 only, option C, both 1 and 2, option D, neither 1 nor 2. సో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అనేది ఒక గివెన్ క్వశ్చన్. అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ 1 district 1 product. సో 1 district 1 product అంటే ఒక డిస్ట్రిక్ట్లో 1 ప్రోడక్ట్ స్పెషల్గా చేయడము. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది స్కీమ్ ఒకటి. సో డెవలప్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్ స్పెషలైజేషన్. అండ్ స్టేట్మెంట్ 2 ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో రెండు కరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నాబార్డ్ అనేది సబ్సిడరీ నవ్ సంస్కరణ హ్యాస్ సైన్డ్ ఏ ట్రస్ట్ డీడ్ ఫర్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. సో CGFT FPO అనేది ఒక నాబార్డ్ సబ్సిడరీ అనమాట. ఇదేంటంటే క్రెడిట్ గ్యారంటీ అండ్ ఫండ్ ఫర్ 1,000 crore విల్ బీ హౌస్డ్ ఇన్ ద CGFT FPO. పర్పస్ ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ FPOs is based on produce cluster area approach and specialized commodity based approach. సో ఇప్పుడు ఒక క్లస్టర్ ఉందనుకో, ఒక క్లస్టర్ ఏంటంటే కంప్లీట్గా ఒక ప్రోడక్ట్ ఉండడము. సో FPO బేస్డ్ ఆన్ ప్రొడ్యూస్ క్లస్టర్ ఏరియా అప్రోచ్ అండ్ స్పెషలైజ్డ్ కమోడిటీ బేస్డ్ అప్రోచ్. ఈ టైప్ ఆఫ్ స్కీమ్ ఏంటంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో బెనిఫిషరీస్ ఆఫ్ దిస్ స్కీమ్ ఏంటంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏంటంటే అగ్రిగేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ అండ్ ల్యాండ్లెస్ ఫార్మర్స్.
beneficiary of this program. Focus in mostly ఏంటంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్ స్పెషలైజేషన్. సో ఒక డిస్ట్రిక్ట్ ఉందనుకో, అందులో ఏదైనా ఒక ప్రొడక్ట్ స్పెషలైజేషన్ ఉండడం, సో దాన్ని ప్రమోట్ చేయడం, సో త్రూఅవుట్ సో వోకల్ ఫర్ లోకల్. సో కంప్లీట్గా ఏంటంటే ఈ ప్రోడక్ట్ కంప్లీట్గా నేషనల్ లెవెల్ అండ్ గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్ చేయడం. సో దీనికి ఫోకస్ వన్ డిస్ట్రిక్ట్ అండ్ వన్ ప్రోడక్ట్. Objective of this program, formation of FEOs, 10,000 FEOs to be formed in 5 years, period of 2019 to 1920 to 23-24, to ensure economics of scale for farmers. So the ultimate ఏంటంటే farmers economic income అనేది డబల్ చేయడం, ఇన్కమ్ అనేది ఎక్కువ చేయడం, ఇంక్రీజ్ చేయడం. సో 10,000 FEOs అనేది ఫార్మ్ చేయడం విత్ ఇన్ 5 years స్పాన్ ఆఫ్ అల్టిమేట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ సైలెంట్ ఫ్యూచర్స్ అనేది ఏంటంటే ఓఆర్ ఎఫ్ఈఓస్ ఏంటంటే ఇంక్లూడ్ ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీస్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్. సో ఎఫ్ఈఓస్ అంటే ఎవరంటే ఇది ఒక ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీస్ రిజిస్టర్స్ అండర్ కంపెనీస్ యాక్ట్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ కోఆపరేటివ్స్ రిజిస్టర్డ్ అండర్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సో ఒకటి కంపెనీస్ యాక్ట్ అయినా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ farmers cooperative registers under cooperative societies act of state government. Special provision for aspirational districts అంటే మన మామూలు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉండేది. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కంప్లీట్గా బ్యాక్వర్డ్ ఉన్న డిస్ట్రిక్ట్ దానికోసం. సో ఆ డిస్ట్రిక్ట్ అనేది స్పెషల్గా ప్రొవిజన్ ఇవ్వడం ఈ స్కీమ్స్లో. ఎఫర్ట్ విల్ బి మేడ్ టు ఫార్మ్ అండ్ ప్రమోటెడ్ 15% ఆఫ్ టార్గెటెడ్ FEOs in aspirational districts with at least one FEO in each block of this districts. So at least one FEO అని ఉండాలి ఈచ్ డిస్ట్రిక్ట్ అయినా ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అనేది. అండ్ 15% ఆఫ్ టార్గెటెడ్ ఆఫ్ FEOs అనేది కంప్లీట్గా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అని పెట్టారు ఈ స్కీమ్స్లో స్పెషల్గా ఫోకస్ చేయడానికి. నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ NPME అనేది నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఇది. సో ఇట్ హ్యాస్ బీన్ ఎంగేజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ ఓవరాల్గా ప్రాజెక్ట్ గైడెన్స్, కోఆర్డినేషన్స్, కంపైలేషన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ FPOs, లేకపోతే మెయింటెనెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టము అండ్ మానిటరింగ్ పర్పస్. సో ఈ నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనేది కంప్లీట్గా గైడెన్స్ ఇస్తుంది, దాంతోపాటు కోఆర్డినేషన్ చేస్తుంది అండ్ కంపైలేషన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది FPOs బేస్డ్, అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇస్తుంది, దాంతోపాటు కంప్లీట్గా మానిటరింగ్ చేస్తుంది అనమాట పర్పస్ ఆఫ్ FPOs అనేది. సో ఎవరు చేస్తారంటే నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు PM ఫసల్ బీమా యోజన కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1. బెనిఫిషరీస్ ఎవరంటే ఆల్ ఫార్మర్స్ ఇంక్లూడింగ్ షేర్ క్రాపర్స్ అండ్ టెనట్ ఫార్మర్స్. 2. aims at supporting sustainable production in agriculture sector. Which of the above statement is correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. The given question related to Fasal Bima Yojana. So insurance related anama. Beneficiaries. So the given first statement is all farmers including sharecroppers and tenant farmers. సో ఈ స్కీమ్లో అయితే రీసెంట్గా ఇచ్చారు కాబట్టి స్టేట్మెంట్ వన్ ఇస్ కరెక్ట్. ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ సపోర్టింగ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. సో అల్టిమేట్ రెండు పాజిటివ్ ఉన్నాయి. సో 2 స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో వై ఇన్ న్యూస్ ఈ స్కీమ్ ఏంటంటే సెవరల్ స్టేట్స్ క్విట్ ఇన్ ది స్కీమ్. సో రీసెంట్గా కొన్ని స్టేట్స్ అనేవి కంప్లీట్గా ఈ స్కీమ్స్ నుంచి బయట వస్తున్నాయి, అంటే ఇంప్లిమెంట్ చేస్తలేదు. ఫర్ సజెస్టింగ్ సస్టైనబుల్ ఫినాన్షియల్ అండ్ ఆపరేషనల్ మోడల్స్. సో ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలంటే ఈ పర్పస్ ఆఫ్ ది స్కీమ్ ఏంటంటే వాలంటరీ కాంప్రహెన్సివ్ క్రాప్ కోసం ఇన్సూరెన్స్ ఫ్రమ్ ప్రీ సోయింగ్ టు పోస్ట్ హార్వెస్ట్ వరకు పీరియడ్ వరకు పర్పస్ ఆఫ్ దిస్ స్కీమ్. టైప్ ఆఫ్ స్కీమ్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. ఒకవేళ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కంప్లీట్గా ఫినాన్షియల్ అసిస్టెంట్ కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. బట్ ఇది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కాబట్టి సో స్టేట్ గవర్నమెంట్ కూడా హెల్ప్ ఉండాలి. సో బెనిఫిషరీ ఎవరంటే ఆల్ ఫార్మర్స్ ఇంక్లూడింగ్ షేర్ క్రాపర్స్ అండ్ టెనట్ ఫార్మర్స్ ఆల్సో.
ప్రీమియం రేట్ ఏమో 2% ఏమో ఖరీఫ్. సో ఇలా ఇది కూడా క్వశ్చన్ రావచ్చు. ప్రీమియం రేట్ ఆఫ్ ఫసల్ బీమా యోజన అంటే 2% ఏమో ఖరీఫ్ అండ్ 1.5% ఏమో రబీ అండ్ 5% ఏమో హార్టికల్చర్ అండ్ కమర్షియల్ క్రాప్ కోసం ప్రీమియం రేట్స్. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే దీని ఒక ఏం ఏమిటంటే సపోర్టింగ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ బై వే ఆఫ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఒకటి. సో ప్రొవైడింగ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫార్మర్ సఫరింగ్ క్రాప్ లాస్ అయితే, డ్రాప్ కంప్లీట్గా డ్రాట్ రావడం, డ్యామేజ్ అవ్వడం, ఫ్లడ్స్ రావడం. సో రీసెంట్గా మనం సైక్లోన్స్ కొన్ని చూస్తున్నాం. సో ఇలా ఏమైనా ఇలాంటి దానికి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం, డ్యామేజ్ అండ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ అన్ఫోర్సిన్ ఈవెంట్స్ ఏమైనా రావడం. స్టేబుల్ ఇన్కమ్. సో అల్టిమేట్ ఆఫ్ దిస్ స్కీమ్ ఏంటంటే స్టెబిలైజింగ్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్ టు ఎన్షోర్ దేర్ కంటిన్యూన్స్ ఇన్ ద ఫార్మింగ్. అండ్ దాంతోపాటు మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, ఎంకరేజింగ్ ఫార్మర్స్ టు అడాప్ట్ ఇన్నోవేటివ్ అండ్ మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. ఎన్హాన్స్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ అగ్రికల్చర్, క్రాప్ డైవర్సిఫికేషన్ ఉండడం దాంతోపాటు, అండ్ ఎన్హాన్స్ గ్రోత్ అండ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ బిసైడ్ ప్రొటెక్టింగ్ ద ఫార్మర్స్ ఫ్రమ్ ప్రొడక్షన్ రిస్క్ నుంచి. కవరేజ్ ఆఫ్ క్రాప్స్ అంటే కంప్లీట్గా ఫుడ్ క్రాప్స్, అందులో సీరియల్స్, మిల్లెట్స్, పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్, యాన్యువల్ కమర్షియల్ యాన్యువల్ హార్టికల్చర్ క్రాప్స్. పైలట్ ఫర్ కవరేజ్ కెన్ బి టేకెన్ ఫర్ దోస్ perennial horticulture and commercial crops for which standard methodology for yield estimation is available. So coverage of crops అంటే ఒకటి ఫుడ్ క్రాప్స్, ఒకటి సీరియల్స్, మిల్లెట్స్ అండ్ పల్సెస్, ఒకటి ఆయిల్ సీడ్స్, యాన్యువల్ కమర్షియల్ అండ్ యాన్యువల్ హార్టికల్చర్ క్రాప్స్. సో సెంట్రల్ సబ్సిడీ ఎంత ఇస్తుందంటే 30% అన్ఇరిగేటెడ్ ఏరియాస్ ఇస్తుంది అండ్ 25% ఏమో ఇరిగేటెడ్ ఏరియాస్ ఇస్తుంది. డిస్ట్రిక్ట్ హ్యావింగ్ 50% ఆర్ మోర్ ఇరిగేటెడ్ ఏరియా విల్ బి, ఇది ఒక క్రైటీరియా అండర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో 90% ఏమో ఫర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్గా సెంట్రల్ సబ్సిడీ ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1. మోర్ క్రాప్ పర్ డ్రాప్. 2. హర్ ఖేత్ కో పానీ. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ ఏ 1 ఓన్లీ, ఆప్షన్ బి 2 ఓన్లీ, ఆప్షన్ సి బోత్ 1 and 2, ఆప్షన్ డి 1 neither 1 nor 2. సో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఇది రీసెంట్గా ఈ స్కీమ్స్ కొంచెం చాలా న్యూస్లో ఉన్నది. సో మోర్ క్రాప్ పర్ డ్రాప్. సో నార్మల్గా ఏంటంటే కృషి సించాయి యోజన, సో రిలేటెడ్ అగ్రికల్చర్ ఫార్మింగ్. సో ఫార్మింగ్ ఏంటంటే మామూలుగా పర్ డ్రాప్ మోర్ క్రాప్. సో ఒక డ్రాప్కి ఎక్కువ క్రాప్ అంటే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండడం. హర్ ఖేత్ కో పానీ, ప్రతి ఫీల్డ్ అగ్రికల్చర్ ఫీల్డ్కి పానీ వాటర్ ఇవ్వడం. సో 2 స్టేట్మెంట్ కరెక్ట్ ఉన్నది, రిలేటెడ్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో వై ఇన్ న్యూస్ ఏంటంటే క్యాబినెట్ రీసెంట్గా అప్రూవ్ చేశాడు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఫర్ 2021 నుంచి 26 అని. ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ 2015. సో 5 years అయిపోయింది. మళ్ళీ ఈ స్కీమ్స్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం కోసము క్యాబినెట్ అప్రూవ్ చేశారు. సో పర్పస్ ఆఫ్ ద స్కీమ్ దేనికోసం ఏంటంటే ప్రొవైడింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇన్ ఇరిగేషన్ సప్లై చైన్. సో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్. ఇప్పుడు మామూలుగా ఒక డ్యామ్ ఉంది, సో కెనాల్, సో డైరెక్ట్గా ఫీల్డ్కి రావడం. సో ఎండ్ టు ఎండ్ ఇన్ ఇరిగేషన్ సప్లై చైన్. ఈ టైప్ ఆఫ్ స్కీమ్ ఏంటంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అడుగుతారు ఇలా క్వశ్చన్ కూడా. డెడికేటెడ్ ఫండ్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇరిగేషన్ ఫండ్ అండ్ మైక్రో ఇరిగేషన్ ఫండ్ విత్ నాబార్డ్. సో ఫండ్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తుందంటే మామూలుగా అయితే డెడికేటెడ్ ఫండ్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇరిగేషన్ ఫండ్ ఒకటి అండ్ మైక్రో ఇరిగేషన్ ఫండ్ విత్ నాబార్డ్. సో మానిటరింగ్ చేసేది ఈ స్కీమ్స్ ఎవరంటే నేషనల్ స్టీరింగ్ కమిటీ అండర్ పిఎం ప్రైమ్ మినిస్టర్ అండ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండర్ వైస్ చైర్మన్ నీతి ఆయోగ్. సో 2 ఇంపార్టెంట్. సో మానిటరింగ్ ఆఫ్ ది స్కీమ్ ఎవరంటే నేషనల్ స్టీరింగ్ కమిటీ ఏమో అండర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండర్ ఏమో వైస్ చైర్మన్ నీతి ఆయోగ్. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్ అంటే కన్వర్జెన్స్. అందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్ ఏమో కన్వర్జెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో అచీవ్ కన్వర్జెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇరిగేషన్
at the field level, preparation of district level, and if required sub-district level water use plan. సో కన్వర్జెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో కంప్లీట్గా ఏంటంటే ఫీల్డ్ లెవెల్ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఇరిగేషన్ దానికి ఇన్వెస్ట్మెంట్ చేయడం దానిపైన కంప్లీట్గా, అండ్ ఎట్ ద ఫీల్డ్ లెవెల్ ప్రిపరేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఏ డిస్ట్రిక్ట్లో కెనాలా లేకపోతే ప్రాజెక్ట్స్ అని, సో ఇలాంటివి కన్వర్జెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మోర్ క్రాప్ పర్ డ్రాప్. సో మోర్ క్రాప్ అంటే పర్ డ్రాప్కి ఏంటంటే మోర్ క్రాప్. సో నార్మల్గా ఎన్హాన్స్డ్ అడాప్షన్ ఆఫ్ ప్రిసిషన్ ఇరిగేషన్ అండ్ అదర్ వాటర్ సేవింగ్ టెక్నాలజీస్. సో అందులో మనం డ్రిప్ ఇరిగేషన్ చూస్తున్నాం, స్ప్రింక్లర్ అని. సో డైరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు పామ్ ఆయిల్ కల్టివేషన్ ఉంది. సో పామ్ ఆయిల్ కల్టివేషన్ అంటే ఒక మామూలుగా ప్లాంట్ ఉంది అనుకోండి, డైరెక్ట్గా ఇలా ప్లాంట్స్ ఉంటాయి కదా. సో ఈ డ్రిప్ ఇరిగేషన్ డైరెక్ట్గా ఏంటంటే ఇలా పైప్ లైన్ ఉంది ఇవ్వడం అనమాట. స్ప్రింక్లర్ అంటే ఒకటేసారి వాటర్ అనేది కంప్లీట్గా క్రాప్కి వెళ్ళడం. సో ఇవి, సో ఇలాంటివి ప్రిసిషన్ ఇరిగేషన్ అండ్ అదర్ వాటర్ టెక్నాలజీ సేవింగ్ టెక్నాలజీస్. ఆన్ ఫార్మ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. ఇంప్రూవ్ ఆన్ ఫార్మ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ టు రెడ్యూస్ వేస్టేజ్ అండ్ ఇంక్రీజ్ అవైలబిలిటీ బోత్ ఇన్ డ్యూరేషన్ అండ్ ఈవెంట్. సో నార్మల్గా ఈ స్ప్రింక్లర్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ ఏంటంటే కంప్లీట్ ఏంటంటే డైరెక్ట్గా ప్లాంట్కి వెళ్తుంది. బట్ అదే మనం డైరెక్ట్గా ఒకటేసారి వాటర్ కనుక ఫీల్డ్ వెళ్ళిందనుకో, సో దానివల్ల ఏంటంటే కొన్ని చాలా వరకు వేస్ట్ అవుతుంది. సో దానివల్ల వాటర్ అనేది సేవ్ చేసుకోలేము. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఆన్ ఫార్మ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ, మోర్ క్రాప్ పర్ వాటర్ డ్రాప్ అండ్ కన్వర్జెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో అది ఒక ఆబ్జెక్టివ్స్. దాంతోపాటు సస్టైనబుల్ వాటర్ కన్జర్వేషన్. సో వాటర్ కన్జర్వేషన్ సస్టైనబుల్గా ఉండాలి. ఎన్హాన్స్ రీఛార్జ్ ఆఫ్ ఆక్వాఫర్స్ అండ్ ఇంట్రడ్యూస్ సస్టైనబుల్ వాటర్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్. సో ఇది దీని ఒక ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. దాంతోపాటు హర్ ఖేత్ కో పానీ, ఎన్హాన్స్ ఫిజికల్ యాక్సెస్ ఆఫ్ వాటర్ ఆన్ ద ఫార్మ్ అండ్ ఎక్స్పాండ్ కల్టివబుల్ ఏరియా అండర్ అస్యూర్డ్ ఇరిగేషన్. సో కంప్లీట్గా ఏంటంటే ప్రతి ఫిజికల్గా యాక్సెస్గా ఆ వాటర్ అనేది ఒక ఫామ్ వెళ్ళాలి. హర్ ఖేత్ కో పానీ. సో సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంటర్ మినిస్ట్రియల్ స్కీమ్ హ్యాస్ బీన్ ఫార్ములేటెడ్ అమల్గమేటింగ్ ఆన్గోయింగ్ స్కీమ్స్ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్. సో కొన్ని ఇంటర్ మినిస్ట్రియల్ స్కీమ్స్ కూడా దీంట్లో అమల్గమేట్ చేశారనమాట. అందులో ఒకటి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్. దాంతో ఇంకోటి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఆన్ ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్ కాంపోనెంట్ ఆఫ్ నేషనల్ మిషన్స్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్. సో ఇవి 3 స్కీమ్స్ అనేది అమల్గమేట్ చేశారు అందులో. సో ఫస్ట్ వన్ ఏంటంటే యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ప్రోగ్రామ్. ఇది సో ఇరిగేషన్ రిలేటెడ్ ఉంది కాబట్టి మనం డిస్కస్ చేసిన స్కీమ్స్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. సో ఈ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది లాంచ్ చేసింది 1996-97. ఇది దేనికోసం ఏంటంటే టు ప్రొవైడ్ సెంట్రల్ అసిస్టెన్స్ టు మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ దానికి సెంట్రల్ అసిస్టెన్స్ ఇస్తుంది అనమాట ఈ ప్రోగ్రామ్కి. దీని ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే టు యాక్సిలరేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సచ్ ప్రాజెక్ట్స్ విచ్ వర్ బియాండ్ రిసోర్స్ క్యాపబిలిటీ ఆఫ్ స్టేట్స్ వర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్. దానికోసం ఇది ఒక ఆబ్జెక్టివ్. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన హర్ ఖేత్ కో పానీ, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఇది ఒక న్యూ వాటర్ రిసోర్స్ దానికోసము త్రూ మైనర్ ఇరిగేషన్ బోత్ సర్ఫేస్ ఆర్ గ్రౌండ్ వాటర్ బేస్డ్ దానికోసం క్రియేషన్ చేయడము. సర్ఫేస్ మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్ అండ్ రిపేర్, రెనోవేషన్ అండ్ రిస్టోర్స్ ఆఫ్ వాటర్ బాడీస్ అండ్ ఆల్సో ఇంప్లిమెంట్ చేయడం. స్ట్రెంథనింగ్ carrying capacity of traditional water resources, construction of rainwater harvesting structure, 𝗧𝗦𝗔𝗧 𝗧𝗦𝗔𝗧 Gujarat, Khatri and Kul Himachal Pradesh, Jabo Nagaland, Iri and Uranis Tamil Nadu, Dongs Assam, Katas and Bandas Odisha and Madhya Pradesh, and command area development. So మనము తెలంగాణ గవర్నమెంట్ కూడా గ్రౌండ్ వాటర్ ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ చేయడానికి కోసము ఇంకుడు గుంత అని తెలుగులో ఇంకుడు గుంత అంటారు.
సో దానికోసం ఇదొక ప్రోగ్రామ్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు. సో ఈ ఇంకుడు గుంత ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఫీల్డ్లో మోటార్స్ ఉంటుంది మామూలుగా మనకు, కంప్లీట్గా ఈ ఇంకుడు గుంత ఏంటంటే కంప్లీట్ ఏంటంటే దానిపైన రెయిన్ఫాల్ వచ్చేదంటే కంప్లీట్గా దీనివల్ల గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది. సో ఇది రూరల్ ఏరియాలో ఎక్కువ లాంచ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసి దీనివల్ల చాలా వరకు గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరిగింది. ఇంకుడు గుంత ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పర్ డ్రాప్ మోర్ క్రాప్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఏంటంటే ప్రమోటింగ్ ఎఫిషియంట్ వాటర్ కన్వీనియన్స్ కోసము అండ్ ప్రిసిషన్ వాటర్ అప్లికేషన్ లైక్ ఇందా మీరు చెప్పినట్టు డ్రిప్స్ ఇరిగేషను ఆర్ స్ప్రింక్లర్ ఇరిగేషను ఆర్ పివోట్స్ రెయిన్ గన్స్ ఇన్ ద ఫార్మ్ ఆర్ జల్ సించాన్. సో ఇవి కంప్లీట్గా ఎఫిషియెంట్ వాటర్ అనేది యూజ్ చేసుకోవడానికి కోసము పర్ డ్రాప్ మోర్ క్రాప్స్ అని అనమాట. పర్ డ్రాప్ మోర్ క్రాప్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. సో ఎక్స్టెన్షన్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రమోటింగ్ ఆఫ్ సైంటిఫిక్ మాయిశ్చర్ కన్జర్వేషను అండ్ క్రాప్ కాంబినేషను అండ్ క్రాప్ అలిమెంట్ పర్పస్. సో కంప్లీట్ యాక్టివిటీస్ అనేది ఎక్స్టెన్షన్ చేయడము. ఇంకోటి ఐసిటీ ఇంటర్వెన్షన్ త్రూ ఎన్ఈజీపీ అనేది ప్రిసిషన్ ఇరిగేషన్ టెక్నాలజీస్ ఆన్ ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్ క్రాప్ అలిమెంట్ ఎక్సెట్రా అనేది కంప్లీట్గా ఇంటెన్సివ్ మానిటరింగ్ అనేది స్కీమ్ అనేది చేస్తుంది అనమాట కంప్లీట్గా. సో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన దీంట్లో మనం ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇది రీసెంట్గా చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఎందుకంటే దీనివల్ల మోస్ట్లీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అంతా గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అంతా అగ్రికల్చర్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం. సో అందులో ఏంటంటే సెంట్రల్ సబ్సిడీ ఎందుకు ఈ న్యూస్ వచ్చిందంటే ఈ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా క్యాబినెట్ అప్రూవ్ చేశారు 2021-26 వరకు ఉంటుందని. సో రేపు మన క్వశ్చన్ కూడా రావచ్చు 2015లో లాంచ్ చేశారని. సో ఎప్పుడు లాంచ్ చేశారు కొన్ని స్కీమ్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. సో ఫ్యాక్ట్స్గా సో ఇది 2015లో లాంచ్ చేశారు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అండ్ మళ్ళీ దీన్ని అప్రూవ్ చేశారన్నమాట ఎక్స్టెన్షన్ కోసం. అండ్ ఇది ఒక పర్పస్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అనేది ఇరిగేషన్ సప్లై చేయడం. అది టైప్ ఆఫ్ స్కీమ్ ఏంటంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అంటే కంప్లీట్ సో సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలి. సో దీని ఒక డెడికేటెడ్ ఫండ్స్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఒకటి అండ్ మైక్రో ఇరిగేషన్ ఫండ్ విత్ నాబార్డ్ ఇది. అండ్ దీనికి కంప్లీట్గా ఈ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన మానిటరింగ్ చేసేది ఏంటంటే నేషనల్ లెవెల్ ఏమో నేషనల్ స్టీరింగ్ కమిటీ ఏమో అండర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏమో అండర్ ఏమో వైస్ ఛాన్సలర్ నీతి ఆయోగ్. సో దీని ఒక ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఏంటంటే కన్వర్జెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి అండ్ మోర్ క్రాప్ పర్ డ్రాప్ అండ్ ఆన్ ఫార్మ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ, దాంతోపాటు సస్టైనబుల్ వాటర్ కన్జర్వేషన్ 𝗂𝗽𝗍 సో కన్వర్జెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేయడం ఇరిగేషన్ దాంట్లో అంటే లోకల్ లెవెల్ లైక్ ప్రిపరేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఏమైనా క్యానల్ లేకపోతే ప్రాజెక్ట్స్ కొన్ని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ మేజర్ కొన్ని ప్రాజెక్ట్స్ దానికి ఇన్వెస్ట్మెంట్ చేయడము. దాంతోపాటు మోర్ క్రాప్ పర్ డ్రాప్ అంటే మోర్ క్రాప్ అంటే డ్రిప్ అయినా స్ప్రింక్లర్ అయినా డైరెక్ట్గా మనం వాటర్ అనేది ఫీల్డ్లో వాటర్ని వేస్ట్ చేయడం కాకుండా ఆ క్రాప్ ఏదైతే ఆ ప్లాంట్ ఉందో దానికి కంప్లీట్గా అంతవరకు ఎఫిషియెంట్గా వాటర్ ప్రొవైడ్ చేయడము. సో దాని బేస్ ప్రకారం దీని ఒక ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్ మోర్ క్రాప్ పర్ డ్రాప్. దాంతోపాటు ఆన్ ఫార్మ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ డైరెక్ట్గా ఆన్ ఫార్మ్ అన్న ఉన్న వాటర్ దానికి ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాలి. దాంతోపాటు ఆ వాటర్ అనేది ఎక్కువ డ్యూరేషన్ అండ్ ఎక్స్టెండ్ ఎక్కువ అవ్వాలి. సస్టైనబుల్ వాటర్ కన్జర్వేషన్. సో ఈ సస్టైనబుల్ వాటర్ కన్జర్వేషన్ అంటే కంప్లీట్గా వాటర్ని కన్జర్వేషన్ చేయడం. మనం ఇందాక మనం చూసుకున్నట్టు ఇంకోటి గుంతలాగా అంటే కంప్లీట్గా చిన్న చిన్న ఫారెస్ట్ ఏరియాలో లేకపోతే మనం ఉన్న ల్యాండ్స్ ఉన్న దానికి స్మాల్ చేయడము. సో దానివల్ల ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది పెరగడం. సో దానివల్ల అడ్వాంటేజ్ ఉంది వాటర్ కన్జర్వేషన్. 𝗂𝗽𝗍𝗺 ఫిజికల్ యాక్సెస్గా ఫార్మ్ అనేది కంప్లీట్గా రావడం. సో దీని ఒక ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్. సో సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ది స్కీమ్స్ ఏంటంటే ఇంటర్ మినిస్ట్రియల్ స్కీమ్. సో ఈ ఇంటర్ మినిస్ట్రియల్ని మామూలుగా
మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్తో కాకుండా జలశక్తి స్కీమ్ కూడా మినిస్ట్రీ కూడా ఈ 2 మినిస్ట్రీస్. అందులో ఏంటంటే యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్స్. సో ఈ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ ప్రోగ్రామ్స్ దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ వాటర్ సెట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఆన్ ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్ కాంపోనెంట్ ఆఫ్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో ఈ 3 ప్రోగ్రామ్ అనేది ఇంటర్ మినిస్టర్స్ ప్రోగ్రామ్. సో అందులో ఏంటంటే ఈ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో ఇది దేనికోసం ఈ ప్రోగ్రామ్ ఏంటంటే టు ప్రొవైడ్ సెంట్రల్ అసిస్టెన్స్ టు మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన. సో ఏమన్నా మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, దానిపైన సెంట్రల్ అసిస్టెన్స్ ఇవ్వడము. సో అదొకటి. సో ఈ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో దీని ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టేట్ ఆర్ ఏమన్నా బియాండ్ క్యాపబిలిటీ ఆఫ్ రిసోర్స్ ఏమైనా ఉందనుకో, స్టేట్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ఏమైనా ప్రాజెక్ట్ ఉందనుకో, సో దానికి ఏంటంటే ప్రొవైడ్ చేయడము. సో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఈ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఏంటంటే హర్ ఖేత్ కో పానీ అనేది కంప్లీట్గా క్రియేషన్ ఆఫ్ న్యూ వాటర్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడము, మైనర్ ఇరిగేషన్ లేకపోతే దాంతోపాటు రిపేర్ చేయడము, రినోవేషన్ చేయడం, రిస్టోరేషన్ చేయడం, ఏమైనా వాటర్ బాడీస్ ఉంటాయి, ఏమైనా క్యానాల్ అయినా లేకపోతే కొన్ని ఏమైనా క్యానాల్ లింకేజెస్ ఏమైనా దాని రిలేటెడ్ అనమాట. దాంతోపాటు స్ట్రెంథనింగ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ట్రెడిషనల్ వాటర్ రిసోర్సెస్. మామూలుగా ట్రెడిషనల్ వాటర్ రిసోర్సెస్ ఉంటాయి కదా, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, మామూలుగా జల్ సంచయ్ అంటారు దాన్ని. సో జల్ మందిర్ ఏమో అని గుజరాత్లో అంటారు. సో ఇలా కొన్ని క్వశ్చన్ రావచ్చు. జల్ మందిర్ అంటే ఎక్కడ అంటే ఇది ట్రెడిషనల్ వాటర్ సోర్సెస్ అనమాట. అండ్ ఇది గుజరాత్, కాట్రీ అనుకూల్ అని హిమాచల్ ప్రదేశ్లో అంటారు, జాబో అని నాగాలాండ్లో అంటారు, ఇరి ఓరానిస్ అని తమిళనాడులో అంటారు, డోంగ్స్ అని అస్సాంలో అంటారు, కటాస్ అండ్ బందాస్ అని ఒడిశా అండ్ మధ్యప్రదేశ్ అంటారు. సో ఇవి స్ట్రెంథనింగ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ట్రెడిషనల్ వాటర్ రిసోర్సెస్. సో ఇవి నేమ్స్ ఆఫ్ ట్రెడిషనల్ వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనమాట ఇవి. సో దాంతోపాటు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ చేయాలి. సో ఈ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఏంటంటే దీన్ని కంప్లీట్గా ఎఫిషియెంట్ వాటర్ కన్వెన్స్ అని ఇవ్వాలి. సో అందులో ఏదైనా డివైస్ ఏంటంటే డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను, రెయిన్ గన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 𝗳𝗏 అనమాట, అదొకటి. సో ఇలాంటి ప్రోగ్రామ్ దీనికి సైలెంట్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. దాంతోపాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అంటే కంప్లీట్గా ప్రమోషన్ ఆఫ్ సైంటిఫిక్ మాయిశ్చర్ కన్జర్వేషన్ అండ్ క్రాప్ కాంబినేషన్, క్రాప్ అలైన్మెంట్. సో అది చేయడం, దీంట్లో ఐసీటీ ఇంటర్వెన్షన్ చేయడం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అవి యూజ్ చేయడము, సో కంప్లీట్గా మానిటర్ చేయడము. సో ఇలాంటివి ఈ స్కీమ్ ప్రోగ్రాంలో ఉన్నది. సో దీస్ ఆర్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది స్కీమ్స్. ఫర్దర్గా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.